నీవు వేదనగా పరిగణించబడుతున్నావేమో, కానీ నీవు వేదనవి కాదు, నీవు దీవెనకరమైన వ్యక్తిగా ఉండబోతున్నావు. నీవు శాపాన్ని కాదు, దీవెనకరమైన వ్యక్తిగా దేవుడిని మార్చబోతూ ఉన్నాడు. ఎబ్బేసినందరూ వేదన వేదన అంటే దేవుడు దీవెనగా మార్చేశాడు కదా. హల్లెలూయా. నీవు అజ్ఞానివి కాదు, జ్ఞానిగా దేవుడిని మార్చబోతూ ఉన్నాడు. నీవు ఒక అనుభవజ్ఞరాలుగా దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇదే నా జీవితం డిసైడ్ అవ్వద్దు. దేవుని కుమార్తె, దేవుని కుమారుడా, నీకు భవిష్యత్తు ఉంది, నీకు భవిష్యత్తు ఉంది. యువర్ ట్రబుల్ ఈజ్ నథింగ్ బిఫోర్ గాడ్. యువర్ సిచ్యుయేషన్ ఈజ్ నథింగ్ బిఫోర్ గాడ్. యువర్ పెయిన్ ఈజ్ నథింగ్ బిఫోర్ గాడ్. హల్లెలూయా. మై గాడ్ ఈజ్ సో బిగ్. We have God. Hallelujah. Hallelujah. God's gonna whole world in his hand. ప్రపంచమంతా సృష్టి అంతా ఆయన చేతిలో హస్తగతమై ఉన్నది. నీవు దేవుణ్ణి కలిగి ఉన్న వ్యక్తివైతే, ఆయన ఆజ్ఞల మార్గాన ధైర్యంగా నడుస్తున్న వ్యక్తివైతే, నువ్వు శాపానివి కాదు, దీవెనగా మార్చబడబోతూ ఉన్నావు. ఈ భవిష్యత్తు కూడా శాపము అని కురిగిపోవద్దు నా ప్రియ దేవుని బిడ్డలారా. నీవెవరో తెలుసా? యు ఆర్ ది కర్స్ బ్రేకర్ ఇన్ దిస్ జనరేషన్, ఇన్ యువర్ ఫ్యామిలీ.